నీచుల మనస్తత్వాన్ని నిరూపించాడు. సమాజంలో బంధాలు, అనుబంధాలు పెంచుకోవటంలో కొన్ని అపశృతులు అతనికి గోచరిస్తున్నాయి. ఒక దగ్గరనే కాదు, చాలా చోట్ల వస్తోంది ఈ సమస్య. ఇట్లాంటివి ప్రాథమిక దశలో ఉండగానే తుంచేయాలి కానీ, మనిషి ఎదలో ఇవి ప్రవేశించి మహావృక్షాలై ఊడలు పారేక ఇక చేసేదేముండదు. ఎంత తొందరగా మేల్కొని ఎంత తొందరగా హెచ్చరిస్తే అంత మంచిది అనుకున్నాడు. సౌహృదం, ఉపచారం, కైతవం అన్న త్రిపుటిని వివరించాలనిపించింది. లేకపోతే మానవ సంబంధాలు సౌరభాలు కోల్పోయి చాలా శుష్కాలుగా, అనూహ్యాలుగా మారిపోతాయి. మనం ఇక ఊరుకోకూడదనుకున్నాడు. ఒక చక్కటి మాట, వజ్రపు తునకలాంటి మాట చెప్తున్నాడు. ఉపచార కర్తవ్య యావదనుత్పన్న సౌహృద పురుష ఉత్పన్న సౌహృదానాం ఉపచార కైతవం భవతి. మైత్రి ఏర్పడే వరకు మర్యాదలు పాటించాలి. మైత్రి ఏర్పడ్డాక కూడా వాటిని అట్లా కొనసాగించడం మట్టుకు మోసమే. ప్రతి మనిషి వీలైనంత మందిని మిత్రులను చేసుకోవాలి. సౌహార్దాన్ని గురించి చెప్పాం. అందున కళ్యాణ మిత్రుల మాట చెప్పాలా వేరే? వారి మైత్రిని ఎట్లా సంపాదించటం? ఓహో అంటే ఓహో పలకరింపులతో మొదలవుతుంది పూర్వరంగం. 4 దినాలు నిత్యము కలిసినా అంతకు మించి ముందుకు పోదు. తర్వాత పరస్పర పరిచయాలు, అన్యోన్య సల్లాపాలు. అది ఎక్కడో యాదృచ్ఛికంగా కలిసినప్పుడే. ఈ పలకరింపుల్లో, ఈ మాటల ధోరణుల్లో ఎవరంటే ఎవరో కాస్త తెలుస్తుంది. ఈ నిత్య ప్రసంగాలలో ఒకరికొకరి మనసు తీరులు తెలుస్తాయి. అన్నీ కాకపోయినా కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్టు, పోతపోసినట్టు, మనసులోంచి తీసినట్టు ఇరువురి అభిప్రాయాలు భాషిస్తాయి. ఇది ఆ వ్యక్తులలో అన్యోన్య ప్రీతిని, విశ్వాసాన్ని, ఆదరాన్ని, గౌరవాన్ని కలిగిస్తుంది. మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అనుకుంటారు. రాకపోకలు సాగుతాయి. కొత్తగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా జరిగే ఆదర మర్యాదలు, ఆతిథ్య పురస్కారాలు జరుగుతాయి. ఇందులో విశేషం ఏం లేదు. అయితే ఆ వ్యక్తి యందు మనకు ప్రత్యేకమైన ప్రీతి ఉన్నందున కావాలని పనికట్టుకుని ఆ వ్యక్తిని మనం ఇంటికి తీసుకువచ్చినందున మనవారంతా ఆయన పట్ల ప్రీతితో, ఆదరంతో, అనుకూల భావనలతోనే వర్తిస్తారు, స్వాగతిస్తారు. బాగుంది, మంచిదే. అయితే నీతికారుడు అంటాడు, ఈ మర్యాదలు చేస్తున్నావు, ఉపచారాలు చేస్తున్నావు, అది బాగుంది. కానీ విన్నావా, అన్యోన్యం రాకపోకలు పెరిగి ఒకరికొకరు దగ్గరై స్నేహం అంకురించి తీగలు సాగి పందిళ్లకు పాకి తావులు విరజిమ్మే పువ్వులు పూచే స్థితికి వచ్చాక కూడా ఈ ఉపచారాలు, మర్యాదలు, గౌరవాలు ఎందుకు అంటున్నాడు. కొత్తలో చేసేవు, మీకు ఇంకా పరిచయాలు పెరగలేదు. ఇంటికి తెచ్చి కొన్నాళ్ళు చేసేవు, స్నేహం ఇంకా బలపడలేదు. బాగుంది. ఇప్పుడు మీరు ప్రాణ స్నేహితులు, ఒకరినొకరు విడవక ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా మెలుగుతున్నారు. తెరలు లేవు, పొరలు లేవు. ఎదలలో గాఢంగా స్నేహ వల్లరులు నాటుకొన్నాయి. సందేహం లేదు. ఆయన వేరు, నువ్వు వేరు కాదు. తనువులు వేరన్న మాట కానీ ఇరువురి అంతరంగాలు ఒకటే. నీ సుఖం ఆయన సుఖం, ఆయన దుఃఖం నీ దుఃఖం. ఇట్లా పరస్పరం అన్నీ కలబోసుకుంటున్నాయే. ఇక నీ మర్యాదలేమిటయ్యా? ఉపచారాలేమిటి? అంటే సౌహార్దం దృఢంగా నెలకొన్నాక కూడా ఉపచారాలు చేసుకుంటున్నారంటే ఆ సౌహృదాన్ని, దాని వైషధ్యాన్ని కొంచెం శంకించాల్సి వస్తుంది సుమా. ఏదో ప్రయోజనం కోరి చెలిమి కావిస్తేను ఈ లాంఛనాలన్నీ. పోనీ కొత్తైన మర్యాదల పేరు వాటికి చెల్లుబాటు ఉంటుంది. మరి తర్వాత ఉపచారాలు, మర్యాదలు అనగానే సాన్నిహిత్యం ఎడలుతుంది. మనసులలో పొరలేర్పడతాయి. మనసులు పెనవేసుకుపోవటం ఉండదు. అదీ కాక లాంఛనాలు కావాలని పాటిస్తున్నారంటే సౌహృదం కోసం కంటే ఏదో ప్రయోజనం కోసం నువ్వు ఆరాటపడుతున్నావని. నీ సౌహృదం ప్రయోజనంతో ముడిపడటం వల్ల కలుషితమై ఆదాన ప్రధాన పరిపాటి కిందే వస్తుంది తప్ప అవ్యాజమైన సౌహార్దం కింద రాదు. అంచేత మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అచ్చపు సౌహృదంలోనూ కైతవం పొంచి ఉందా చూడు. అచ్చంగా ఉందా భేష్. ఆ సౌహృదం వాంఛించింది ఏదో ప్రయోజనాన్ని. ఇక దాన్ని సౌహృదమనకు, వాణ్ణి అయ్యా అననివ్వకు.
ఇట్లాంటి వాటి వల్లే సౌహృదం మర్యాద మంట కలిసిపోయేది.